హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేము డిజైన్ చేసిన బ్లౌజ్ చూపిస్తున్నానండి. ఈ మ్యారేజ్కి వచ్చిన బ్లౌజెస్ అండి. ఇలా నీట్గా మళ్ళీ ప్యాక్ చేసేస్తాం మనం. ఈ మొత్తం 5 శారీస్ అని చెప్పాను కదా, 5 శారీస్కి 5 బ్లౌజెస్ మనం డిజైన్ చేసాం. ఇవి శారీస్ బ్లౌజెస్ మోడల్స్ అన్నీ చూపిస్తాను మీకు. శారీకి మనం టజిల్స్ అన్నీ వేసామండి. ఒక్కో బ్లౌజ్ ఒక్కో ప్యాటర్న్లో డిజైన్ చేసాం మనం. అన్ని పట్టు శారీసే అండి. 5 శారీస్ కూడా పట్టు శారీసే. ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఈ శారీకి. ఇది మంచి కలర్ పట్టు శారీ వచ్చేప్పటికి ఇది గంధం కలర్ వచ్చింది. దీని బ్లౌజ్ కూడా మన సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ ఇలా డిజైన్ చేసామండి. చూసారు షేప్ ఎలాగ వచ్చిందో. ఫ్రంట్ వీ షేప్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి కటింగ్ వచ్చింది. చూసారా కట్ ఇలా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా వీ కట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా కటింగ్ వచ్చింది. ఇలాగా ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ కట్ వస్తుంది. షేప్ ఇది ఈ కట్టింగ్ వచ్చింది. ఇలాగా ఈ కటింగ్కి మనం పైపింగ్ వేసాం. చూసారా ఫ్రంట్ బ్యాక్ కూడా మనం పైపింగ్ వేసాం. కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ పైపింగ్ వేసాం. బ్యాక్ బోట్ నెక్లోను జిప్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ప్యాడెడ్ బ్లౌజెస్ అండి. ప్రిన్సెస్ కట్లో మొత్తం ప్యాడెడ్ బ్లౌజ్. ఇలా మనం చూసాక నేను వేసుకుని చాలా బాగుంటాయి, లుక్ వస్తాయండి బ్లౌజెస్. ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాం. ఈ బ్లౌజ్ ఈ శారీకి ఇలా డిజైన్ చేసాము. శారీకి వచ్చేటప్పటికి టజిల్స్ శారీలో ఉన్నాయి, టజిల్స్ వేసేయమన్నారు. ఇంకా శారీలో తీసుకుని అయ్యే టజిల్స్ వేసాము. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాం అన్నమాట. సెకండ్ శారీ చూపిస్తున్నానండి. మనకి కలర్ వచ్చేటప్పుడు స్కై బ్లూ కలర్ అండి. దీనికి బ్లూ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ శారీకి కూడా మన టజిల్స్ శారీలో ఉన్నాయి. దాంట్లో శారీకి టజిల్స్ వేసామంటే వేస్తాం టజిల్స్ ఇలాగా. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, బ్లూ కలర్. ఇది మొత్తం అన్ని ప్యాడెడ్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేప్పుడు స్వీట్ హార్ట్ నెక్. చూసారు నెక్ స్వీట్ హార్ట్ నెక్ అండి. ఇది పైపింగ్ వచ్చేప్పుడు శారీ కలర్ యూజ్ చేసాం. బ్యాక్ డిజైన్ ఇది విండో డిజైన్. మన శారీలో బార్డర్ ఉంటుంది కదా, హ్యాండ్స్కి ఇచ్చాం కదా, అది కూడా చివరిని ఇక్కడ 1.5లో బార్డర్ ఇచ్చామన్నమాట. మొత్తం విండో డిజైన్ అన్నమాట. బ్యాక్ డిజైన్ ఇది. ఎల్బో హ్యాండ్స్ బోట్ నెక్లో వచ్చింది. ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్. ఇది ఈ శారీకి బ్లౌజ్ ఇలా డిజైన్ చేసామండి. నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఇది శారీ. ఇది ఈ శారీ వచ్చి మనకి గ్రీన్ కలర్ మీద లావెండర్ కలర్ వచ్చింది. బార్డర్ లావెండర్ సిల్వర్తో వచ్చింది. 2 షేడ్స్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి అలా 2 షేడ్లోనే వచ్చింది. ఇది కూడా మనకి ప్రిన్సెస్ కట్లోని ప్యాడెడ్ బ్లౌజేనండి. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పుడు నెక్లెస్ మోడల్ ఇచ్చాం. ఇక్కడ షేప్ ఇచ్చాం. ఇందాక ఇలా కటింగ్ ఇలా వచ్చి దీన్ని మొత్తం పైపింగ్ ఇచ్చేసామండి. మొత్తం పైన కింద అంతా మొత్తం పైపింగే, సిల్వర్ పైపింగ్ ఇచ్చాం. హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ కూడా పైపింగ్ ఇచ్చేసాం. ఇది బ్యాక్ ఓపెన్. ఇది కూడాను బ్యాక్ డిజైన్ వచ్చేటప్పటికి 1.5 తీసుకుని ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చాం, బద్ది ఇచ్చాం. ఇక్కడ డోరీ అవ్వకుండా ఉక్స్ పెట్టేలాగా ఇచ్చాం. కింద వచ్చేటప్పుడు 1.5 ఇచ్చి మొత్తం నెక్లెస్ పాట్ నెక్లా ఇలా ఇచ్చాము. దీనికి కూడా మొత్తం అంతా పైపింగ్ అండి. నెక్కి హ్యాండ్స్కి కింద కూడా మనకు పైపింగ్ ఇచ్చాం. మొత్తం అంతా పైపింగ్ వస్తుంది. మొత్తం ఫినిషింగ్తో చేసిన బ్లౌజెస్ ఇవన్నీ. ఇది డిజైన్ ఫ్రంట్ డిజైన్. ఇది బ్యాక్ డిజైన్. ఇది ఈ శారీకి బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాం. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది గ్రీన్ అండ్ టమాటా రెడ్ కలర్ అండి. లైట్ పెసరగ్గిన కలర్ శారీ. దీనికి టమాటా కలర్ పళ్ళు వచ్చింది. ఈ శారీకి కూడా బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంట్రాస్ట్ వచ్చిందండి. బ్లౌజ్ నెక్ వచ్చేటప్పటికి నెక్లెస్ మోడల్ ఇచ్చాము. ఫ్రంట్ నెక్. ఇది కూడా ప్యాడెడ్ బ్లౌజే. ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి మొత్తం పైపింగ్ ఇచ్చి గోల్డ్ పైపింగ్. బ్యాక్ నెక్ వచ్చేప్పుడు రౌండ్ నెక్ ఇచ్చి డోరీ ఇచ్చామన్నమాట. డీప్ మనకి ఎంత కాదు అంత పెట్టుకోవచ్చండి. తను 1.5 ఇంచ్ మంది కాబట్టి డీప్ 1.5 పెట్టాం మనం బ్లౌజ్కి. ఎవరు ఎలా చెప్తే అలా మనం డిజైన్ చేస్తాం బ్లౌజెస్ వచ్చి.
ఇది నెమలి పింక్ కలర్ అండి శారీ. దీనికి పింక్ కలర్ పళ్ళు వచ్చింది శారీకి. ఈ శారీకి కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వచ్చింది పింక్ కలరే. ఈ సివిలర్స్తో డిజైన్ చేయమంటాను బ్లౌజు. సివిలర్స్లో పలకమేడ పెట్టాము, పైపింగ్ ఇచ్చేసాం. ఫ్రంట్ బ్యాక్ కూడా పలకేనండి, పలకిచ్చి డోరీ ఇచ్చామాట. ఈ శారీకి బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాం. తన ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయండి. డ్రెస్ ఇది. ప్యాంట్ వచ్చేటప్పుడు తను ఈ కట్లో డిజైన్ చేయమంది. ప్యాంటు ఈ మోడల్ ఇచ్చామాట. కింద పైన బార్డర్ ఉంటుంది కదా, కొంచెం బార్డర్ తీసుకొని టాప్ బార్డర్ తీసుకొని ప్యాంట్కి ఎలాస్టిక్ ఇచ్చి కింద డిజైన్ ఇచ్చాం, కట్ ఇచ్చామాట. ప్యాంట్కి ఈ షేప్లో ప్యాంట్ ఇలా డిజైన్ చేసాం. ఈ డ్రెస్కి ఇంకో డ్రెస్ చూపిస్తాను. ఇది కూడా యూ షేప్ ఇచ్చి వీ కటింగ్ ఇమ్మంది. ఇలా వీ కటింగ్ ఇచ్చి హ్యాండ్స్ వచ్చేటప్పటికి కొంచెం ఫిష్ కట్ హ్యాండ్స్ ఇమ్మన్నారు. అందుకే ఫిష్ కట్ హ్యాండ్స్ ఇచ్చి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి ఫిష్ కట్ హ్యాండ్స్లో ఇచ్చామాట. కిందకి వచ్చేటప్పటికి కొంచెం లూజ్ ఎక్కువ వస్తాయండి హ్యాండ్స్. ఇక్కడ ఈ డ్రెస్ ఇలా డిజైన్ చేశామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.